శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటలు చదువుకుందాం. మొదటి సాముయేలు గ్రంథం 17వ అధ్యాయము 47వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మొదటి సాముయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనము. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుని యొక్క మాటలు జీవము కలిగినటువంటి మాటలు, శత్రువుకు దడ పుట్టించే మాటలు. ఇంకా చెప్పాలంటే ఈ మాటలను బట్టి దావీదుకు ధైర్యం తెచ్చుకున్నటువంటి మాటలు. దావీదు జీవితంలో శత్రువులు ఎదుటివారు ఎంతటి వారైనా సరే వారి మాటలకు కానీ వారి బెదిరింపులకు కానీ ఆయన బెదిరిపోలేదు, అదిరిపోలేదు. ఎప్పుడు కూడా ఆ మాటలను లక్ష్య పెట్టలేదు. వారి బెదిరింపు యొక్క మాటలను జ్ఞాపకంలోనికి కూడా తెచ్చుకోలేదు. దావీదు యొక్క జయ జీవితానికి కారణం అదే ప్రియులారా. దావీదు ఏ రాజ్యం మీదకైనా యుద్ధానికి బయలుదేరినా కూడా ఆ ఎదుటి రాజు ఎంత గొప్పవాడైనా సరే, ఎంత శక్తిమంతుడైనా సరే, ఆయనకి ఎన్ని కోటలు ఎంత బలమున్నా కూడా సరే, వారి ఆయుధాలను బట్టి కూడా ఆయన విచారణ చేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగాడు. కేవలం దేవుని యొద్ద మాత్రమే విచారణ చేయగలిగాడు ప్రియులారా. దేవుని నుండి మాట తీసుకొని యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి వ్యక్తి దావీదు. అతడు ఆ యుద్ధ ప్రణాళికల్లో దేవుని ముందు పెట్టి ఈ యుద్ధము యెహోవాదే అనే దృఢ నమ్మకంతో బయలుదేరి ముందుకు వెళ్ళేవాడు. అట్టి విశ్వాసపు యొక్క తలంపులతో దూసుకుపోతూ ఉంటున్నాడు. అవును ప్రియమైనటువంటి సహోదరులారా, అతని విశ్వాసం, అతని ధైర్యం దేవుని నుండి పుట్టింది. కాబట్టి అధైర్యపడే పరిస్థితి ఈ రోజుల్లో మనము కూడా కలిగి ఉండకూడదు. ప్రతి క్రైస్తవుడు ఈ విధానాన్ని అవలంబిస్తే గనక వారి జీవితం అంతా విజయాలే కలుగుతాయి. ఎవరి జీవితంలోనూ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనస్సు కృంగిపోదు. దేవుని మాటల వల్ల ఎప్పుడు కూడా జయ జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని, అపవాదిని ఎదిరించగలిగిన జీవితాన్ని జీవిస్తాం. అట్టి మాటలు విందాం, అట్టి మాటల ద్వారా బలపడదాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయనా, మీ మాటలు ఎంత ధైర్యము, ఎంత విశ్వాసాన్ని మా అంతరంగంలో ఒక ఉజ్జీవమును తెప్పించాయి ప్రభువా. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభువా, మా జీవితంలో ఏర్పడిన ప్రతి అపవాది యొక్క శక్తులపై యుద్ధము మీదేనని గ్రహించినట్లుగా మీ యందు ఆధారపడి జీవితాన్ని బిడ్డలందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.